మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని ఈ వివక్షత దళితులకే ఎందుకు? ఆయన ఏ మతం? జాతీయ మతం అండి. మన రాజ్యాంగంలో ఎక్కడుంది మాట చెప్తున్నాను నేను. పల్లెటూరులో అగ్రకులాల అరుగు మీద పండుకోవటానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. అగ్రకులాల అరుగు మీద కూర్చోడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. కానీ ఒక దళితుడు కూర్చుంటే వాడిని ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని గాయపరుస్తారో. మారిందా? అయినా నాకు అర్థం కాదు. మతం అంటే అభిప్రాయం. ఒక వ్యక్తి నిన్న మొన్నటి వరకు ఒక అభిప్రాయంలో ఉన్నాడు, తర్వాత ఆ అభిప్రాయం తప్పు, ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని మరొక అభిప్రాయానికి తను వెళ్ళాడు. భారతదేశంలో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకునే హక్కు అతనికి లేదా? అంటే ఏ అభిప్రాయంలో ఉండాలో కూడా మరి కోర్టులే నిర్ధారిస్తాయా? ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి, 100 అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని ఏమైనా సరిచేశారా మీరు? వాటి విషయంలో ఏమైనా శాసనాలు చేశారా? వాటి విషయంలో ఏమైనా హద్దులు నియమించారా? నువ్వు ఏ మతంలో ఉంటే నీకు ఇవి హక్కులు వర్తిస్తాయి అన్నావో ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి. కాబట్టి భూరాజులు ఏలికలే కాదు, న్యాయాధిపతులు కూడా ఇలా వ్యవహరించటం చాలా బాధాకరం, దురదృష్టకరం, దుఃఖకరం, శోచనీయం. దీని విషయంలో నేనైతే చాలా గాయపడ్డాను. మరి నా సహోదర సేవకులు కూడా ఈ విషయంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ అంశాన్ని గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి. ప్రజాస్పందనే కోర్టులు కూడా గౌరవించాలి. ఇక్కడ భారతదేశంలో సుప్రీం ప్రజలే, మళ్ళీ చెప్తున్నా, ప్రజలే. భారతదేశంలో సుప్రీం మనం ఓటేశాం. ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మన సేవకులు, నాయకులు అంటే భయపడాల్సిన అవసరం లేదు.